శ్రీ గురు గణేష్ మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ బాలాత్రిపురసుందరై నమ. కాళాభ్రవాభాంకటాక్షై అరికుల భైదా మౌలిబద్ధేందురేకాం శంఖం చక్రం కృపానం త్రిశిఖమపి కరైరుద్వహంతీం త్రినేత్రాం సింహస్కందాదిరూఢాం త్రిభువనమఖిలం తేజసా పూరయంతీం ధ్యాయే దుర్గాం జయాఖ్యాం త్రిదశ పరివృతాం సేవితాం సిద్ధికామయీ. సమస్తమైనటువంటి వైదిక వాంగ్మయంలో కూడా ప్రస్తుతి చేయబడినటువంటి దేవత సాక్షాత్తు దుర్గా పరమేశ్వరి. తామగ్నివర్ణాం తపసాజ్వలంతిం వైరోచరిం కర్మఫలేషు దుష్టాం దుర్గాం దేవీం శరణమహం ప్రవజ్యే సుతర సితరసే నమః అంటోంది శృతి. ఈ భవసాగరాన్ని దాటించేటువంటి నౌక సాక్షాత్తు పరదేవత అయినటువంటి దుర్గాదేవి అని చెప్పని వేదం మనకి చెప్తున్నటువంటి మాట. అంతేగాక తైత్తిరీయ ఆరణ్యకంలో కూడా కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్ అంటూ దుర్గా వైభవాన్ని చాలా విశేషంగా మనకి తెలియజేశారు. అసలు దుర్గా నామమే మనకు ఉన్నటువంటి సమస్తమైనటువంటి దోషాలను కూడా పోగొట్టేటువంటిది. అందుకనే ప్రాచీన కాలం నుంచి కూడా ఈ అధునాతమైనటువంటి కాలం వరకు కూడా దుర్గా ఉపాసన ఎంతో ప్రాశస్త్యాన్ని సంతరించుకొని ఉన్నది అనటంలో ఎంతమాత్రము కూడా సందేహం లేదు. అసలు దుర్గానామం ఒక్కటి చాలు మనల్ని తరింపజేయడానికి అనడానికి అనేకమైనటువంటి ప్రమాణాలు మనకి తార్కాణంగా నిలబడుతున్నాయి. దైత్యనాశార్థవాచకో దకార ప్రకీర్తత అంటోంది శాస్త్రం. దుర్గా అన్నప్పుడు దకార ఉకార రకార గకార ఆకారములను మనం పలకడం అనేటువంటిది జరుగుతుంది. ఇందులో దకారాన్ని పలకడం వలన దైత్యనాశనం కలుగుతుంది. ఉకారో విఘ్ననాశస్య వాచకో వేద సంహిత అంటూ ఉకారాన్ని పలకడం వలన దు అన్నప్పుడు దా తర్వాత ఊ వస్తుంది కదా, ఈ ఉకారాన్ని పలకడం వలన మనకు ఉండేటువంటి విఘ్నములు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా తొలగిపోతాయిట. అలానే రేఫో రోగఘ్న వచనో గశ్చ పాపఘ్న వాచక అంటూ రకారం దుర్గాలో ఉన్నటువంటి రకారం పలకటం వలన మనకు ఉండేటువంటి రోగములు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా నశిస్తాయని చెప్పని, గకారమును ఉచ్చారణ చేయటం వలన విఘ్నములు నశిస్తాయని చెప్పారు. భయ శత్రుఘ్నవశ్చకార ప్రకీర్తిత అంటూ ఆ దుర్గా అన్నప్పుడు అకారం పలుకుతోందిగా, ఈ ఆ అనేటువంటి దాని చేత మనకు ఉండేటువంటి భయాలు శత్రుబాధలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా తొలగిపోతాయని అన్నారు. అందుకనే దుర్గా అనేటువంటి ఒక్క మాటని మనం అన్నట్లయితే చాలు దైత్యనాశనం కలుగుతుంది, విఘ్నశమనం కలుగుతుంది, రోగాలు మన దరిచేరకుండా ఉంటాయి. అంతేకాకుండా పాపముల నుంచి మనకి విముక్తి కలుగుతుంది, భయాలు పోతాయి, శత్రుబాధలు కూడా పోతాయని అన్నారు. ప్రభాతేయ స్మరే నిత్యం దుర్గా దుర్గాక్షరద్వయం ఆవదస్తస్య నశ్యంతి తమ సూర్యోదయే యథా అంటూ సూర్యుడు ఉదయించగానే ఎలా అయితే చీకటంతా కూడా పటాపంచలైపోతుందో అలా ప్రభాత కాలంలో నిద్రలేవగానే దుర్గా దుర్గా అని 2 మార్లు అయినప్పటికీ కూడా అమ్మవారిని కనుక మనం స్మరణ చేసినట్లయితే, 2 అక్షరాల నామాన్ని కనుక మనం స్మరణ చేసినట్లయితే కనుక మనకు ఉండేటువంటి కష్టాలన్నీ కూడా తొలగిపోతాయని చెప్పని చెప్తున్నారు. దుఃఖ గమయతీతి దుర్గా, దుఃఖములన్నీ కూడా పోగొట్టేటువంటి తల్లి గనక ఈ తల్లికి దుర్గా అనేటువంటి పేరుందన్నారు. దుఃఖాలు పోతే మిగిలేవేంటంటే సుఖాలు ఆనందాలే కదూ. అందుకని ఆ తల్లిని స్మరించడం వలన సమస్తమైనటువంటి ఆనందములు కూడా కలుగుతాయి. దుర్గమాసుడు అనేటువంటి రాక్షసును సంహరించింది కనుక కూడా ఈ తల్లికి దుర్గా అనేటువంటి పేరుంది అని అన్నారు. దుర్గతిం గమయతి దూరయతి సా దుర్గా అంటూ సమస్తమైనటువంటి దుర్గతులను కూడా పోగొట్టి మనల్ని కాపాడేటువంటి తల్లి కనుక ఈ తల్లికి దుర్గా అనేటువంటి పేరుందని చెప్పారు. దురాచారం దోషం వా గమయతి అంటూ దురాచారములను పోగొట్టేటువంటి తల్లి, మనల్ని సదాచారంలో ఉంచేటువంటి తల్లి కనుక ఈ తల్లికి దుర్గా అనేటువంటి పేరుంది. ఇలా కోటవలే ఉంటూ తన భక్తులను రక్షిస్తుంది కనుక కూడా ఈ తల్లికి దుర్గా అనేటువంటి పేరుందన్నారు. ఇలా దుర్గానామం గురించి చాలా విస్తారంగా విశేషంగా అనేకమైనటువంటి వ్యాఖ్యానాలు మనకు కనబడుతూ వస్తున్నాయి. అటువంటి అమ్మలగన్న అమ్మైనటువంటి ఆ దుర్గాదేవి ప్రధానంగా నవాత్మిక అయి మనందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉన్నది. 9 సంఖ్యకు ఎనలేనటువంటి ప్రాముఖ్యత ఉంది. 8 మాయను సూచిస్తే 9 మాయాతీతమైనటువంటి పరబ్రహ్మాన్ని సూచిస్తుంది. ఆ తల్లి పరబ్రహ్మ స్వరూపిణి గనక నవదుర్గా స్వరూపాల్లో ఉంటూ మనల్ని సదా కాపాడుతున్నది అని చెప్పారు. అనంతమైనటువంటి దుర్గా రూపాల్లో అత్యంత ప్రధానమైనవి ఈ 9 దుర్గా స్వరూపాలు. వనదుర్గ, దీపదుర్గ, ఇట్లా అనేకమైనటువంటి రూపాలు ఉన్నప్పటికి కూడా ప్రధానంగా అందరూ కూడా అంగీకరించి ఆమోదించి విశేషించి నవరాత్రుల్లో 9 రోజులు కూడా అర్చించేటువంటి స్వరూపాలు ఈ నవదుర్గా స్వరూపాలు అన్నారు. ఎవరి నవదుర్గలు అంటే ప్రథమం శైలపుత్రేతి, ద్వితీయం బ్రహ్మచారిణి, తృతీయం చంద్రగంటేతి, కూష్మాండేతి చతుర్థకం, పంచమం స్కందమాతేతి, షష్టం కాత్యాయనీతి చ, సప్తమం కళరాత్రీతి, మహాగౌరీతి చాష్టమం, నవం సిద్ధిదాత్రీ చ నవదుర్గా ప్రకీర్తితా ఉక్తాన్యేతాని నామాని బ్రహ్మణ్యైవ మహాత్మన అన్నారు మార్కండేయ పురాణంలో. ప్రథమం శైలపుత్రి,
అంటే మొట్టమొదటి దుర్గ ఎవరు నవదుర్గల్లో అంటే శైలపుత్రి దుర్గ, అలానే బ్రహ్మచారిణి, చంద్రగంట, కూష్మాండ, స్కందమాత, కాత్యాయని, కాళరాత్రి, మహాగౌరి, సిద్ధిదాత్రి, నవదుర్గా ప్రకీర్తిత. వీళ్ళని 9 దుర్గలుగా చెప్తున్నారు. ఈ 9 మందిని కూడా అసలు నిత్యం స్మరించినంత మాత్రం చేతన, ప్రతి నిత్యము కూడా ఈ 9 దుర్గలను స్మరించినంత మాత్రం చేత అగ్నినాథహమాన్యాస్తు శత్రుమధ్యగతే రణే విషమే దుర్గమే చాపి భయార్తా శరణంగతా నతేషాం జాయతే కించిత్ అశుభం రణసంకటే ఆపదం నచ పశ్యంతి శోక దుఃఖ భయన్నహి యోస్తు భక్త్యా స్మృతా నూనాం తేషాం వృద్ధి ప్రజాయతే అంటోంది శాస్త్రం. వాళ్ళని అగ్ని దహించలేదు అంటే అగ్నిబాధలు అనేటువంటి వాళ్ళకి కలగవు. చుట్టూ శత్రువులు ముట్టారు అనుకున్నటువంటి సందర్భంలో ఈ నవదుర్గలను స్మరించినంత మాత్రం చేత వీళ్ళకి శత్రుబాధల నుంచి కూడా విముక్తి అనేటువంటిది లభిస్తుంది, యుద్ధంలో జయం అనేటువంటిది కలుగుతుంది. ఎప్పటికీ కూడా అశుభములు అనేటువంటివి దరిచేరకుండా ఉండడానికి గాను అవకాశాలు ఏర్పడతాయి, ఆపదలు అనేటువంటివి కలగకుండా ఉంటాయి, శోకాలు దుఃఖాలు ఏవి కూడా రాకుండా ఉంటాయి, సంపదలు వృద్ధి చెందుతాయని చెప్పని శాస్త్రం మనకి తెలియజేస్తున్నటువంటి అంశం. అంతటి మహత్తరమైనటువంటి ఆ నవదుర్గల గురించి ఈరోజు మనం సంక్షిప్తంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ నవదుర్గలలో మొదటి దుర్గా స్వరూపం శైలపుత్రి దుర్గా స్వరూపం. వందే వాంఛితలాభాయ చంద్రార్థకృత శేఖరాం వృషారూఢాం శూలధరాం శైలపుత్రిం యశస్వినీం అని చెప్పని ఆ తల్లికి మనం అందరము కూడా నమస్కారం చేసుకుందాం. ఈ శైలపుత్రి దుర్గా స్వరూపానికి ఉన్నటువంటి విశేషాన్ని గురించి మంత్రశాస్త్రంలో కావచ్చు, పురాణాల్లో కావచ్చు చాలా విస్తారంగా మనందరికి కూడా తెలియజేశారు. పూర్వం దక్షుడు యాగం చేస్తున్నప్పుడు ఆయన చేస్తున్నటువంటి నిరీశ్వర యాగాన్ని నిర్వరింపజేయడం కోసం అని చెప్పని సతీదేవి వెళ్ళి అక్కడ యోగాగ్నిలో ఆ తల్లి దగ్ధమైపోయిన తర్వాత సాక్షాత్తు హిమవంతుడి ఇంట శైలపుత్రిగా ఆవిడ అవతరించింది. అందుకని ఈ దుర్గకు శైలపుత్రి దుర్గా అనేటువంటి నామం కలిగింది అని అంటారు. ఈ తల్లి వృషభమును వాహనంగా చేసుకొని 2 భుజములతో ప్రకాశిస్తూ ఒక చేతిలో త్రిశూలాన్ని మరొక చేతిలో కమలాన్ని ధరించి మనందరికీ కూడా తన స్వరూపాన్ని దర్శింపజేస్తూ ఉంటుంది. ఈ శైలపుత్రి దుర్గా స్వరూపం అనేది చాలా గొప్పదైనటువంటి స్వరూపం. ఈ తల్లికే హైమావతి అనేటువంటి పేరు కూడా ఉంది. ఈ హైమవతి అనేటువంటి పేరు కూడా మనకి కేనోపనిషత్తులో కనబడుతుంది. ఉమా హైమవతి బహుశోభమాన అంటూ మనకు అమ్మవారికి ఉన్నటువంటి పేర్లలో ప్రధానంగా వేదంలో కనబడుతున్నటువంటి పేర్లలో ఈ హైమవతి అనేటువంటి పేరు కూడా మనకు కనబడుతుంది. హేమవర్ణంలో ఉండేటువంటి కాంతులతో ప్రకాశిస్తున్నది ఈ తల్లి అని చెప్పడానికి కానీ ఇది గుర్తు. ఇక్కడ బంగారు వన్య అనేటువంటిది బ్రహ్మ తేజస్సును తెలియజేసేటువంటిది. ఆ తల్లి సమస్తమైనటువంటి బ్రహ్మ విద్యలో కూడా మూలభూతము అని చెప్పడానికి గాను ఈ రూపంలో మనం ఆరాధన చేస్తూ ఉంటాం. నవరాత్రుల్లో తొలినాడు ఈ తల్లిని మనం ఆరాధన చేయడం వలన మూలాధారం ప్రచోదనం అవుతుంది అని చెప్పని ప్రతీతి. ఎవరైనప్పటికీ కూడా ఈ శైలపుత్రి దుర్గాదేవిని కనుక ఆరాధన చేసినట్లయితే వారికి సమస్తమైనటువంటి శుభములు కూడా కలుగుతాయి. విశేషించి జ్ఞానం కలగడానికి ఆస్కారం అనేటువంటిది ఏర్పడుతుంది అని చెప్పి మనకి తెలియజేశారు. జాతా శైలేంద్రగేహేస శైలరాజసుత తత అనేటువంటి దేవీ పురాణాన్ని అనుసరించి కూడా హిమోద్రాజపుత్రిక కనుక ఈ తల్లికి శైలపుత్రి అనేటువంటి పేరు వచ్చింది. బిందువు, త్రికోణము, షట్కోణము, అష్టదళము, భూపురము అనేటువంటి యంత్రమును నిర్మాణం చేసి అందులోకి ఈ తల్లిని ఆవాహన చేసి అర్చించాలి అని చెప్పని తంత్రశాస్త్రం మనకి తెలియజేస్తోంది. సాధారణంగా నవదుర్గలందరికీ కూడా ఈ బిందు, త్రికోణ, షట్కోణ, అష్టదళయుతమైనటువంటి భూపురమే ప్రధానమైనటువంటి యంత్రంగా కూడా చెప్పబడింది. అలానే ఈ తల్లికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి మంత్రములు ఉన్నాయి. ఓం శాం శీం శూం శైలపుత్రై స్వాహ అనేటువంటిది ఒక ప్రధాన మంత్రంగా చెప్పబడింది. ఇది కేవలం ఉరికిన అవగాహన కోసం చెప్తున్నటువంటి మాటే. ఇటువంటి మంత్రాలన్నీ కూడా గురువుల ముఖతః ఉపదేశం పొంది తర్వాతే అనుష్ఠానం చేయాలి. ఎవరికైతే మంత్రోపదేశం లేదో వారు కేవలం ప్రతినిత్యం శైలపుత్రి దుర్గాయి నమః అనేటువంటి నామాన్ని జపం చేస్తూ వచ్చినా కూడా సత్ఫలితాలని అందుకోగలుగుతారు. ఎవరైతే ఈ శైలపుత్రి దుర్గా మూలమంత్రాన్ని పురస్చరణ చేసి సిద్ధిని పొందుతారో, అలానే ఎవరైతే గనక ఈ తల్లికి సంబంధించినటువంటి మూలమంత్రమును బిల్వదళాలతోటి కరవీర పుష్పాలతోటి హోమం చేస్తారో వారికి మనోభీష్టములు నెరవేరుతాయి అని చెప్పని ప్రతీతి. ఇక నవదుర్గల్లో ద్వితీయ దుర్గా స్వరూపం అనేటువంటిది బ్రహ్మచారిణి దుర్గా. దదాన కరపద్మాభ్యాం అక్షమాలా కమండలు దేవి ప్రసీదతుమయి బ్రహ్మచారిణ్యోత్తమ అంటూ ఆ తల్లిని నమస్కరించుకుంటూ ఈ తల్లికి సంబంధించినటువంటి విశేషాలను తెలుసుకుందాం. వేదేషు చరతే యస్మాత్ తేనసా బ్రహ్మచారిణి అనేటువంటి దేవీ పురాణ వచనాన్ని అనుసరించి వేదముల యందు చరిస్తుంది గనక ఈ తల్లికి బ్రహ్మచారిణి అనేటువంటి పేరుంది అని చెప్పని అన్నారు. అంతేకాక ఈమె బ్రహ్మచారిణి స్వరూపంలో ఉన్నప్పుడు
మనకి బ్రహ్మము అంటే తపస్సు అనేటువంటి అర్థం ఉంది కనుక ఈమె పరమేశ్వరుణ్ణి తన భర్తగా పొందడానికి గాను విశేషమైనటువంటి తపస్సు చేసింది కనుక ఈ తల్లికి బ్రహ్మచారిణి అనేటువంటి పేరు వచ్చింది. ఎంత ఉగ్రమైనటువంటి తపస్సు చేసింది అని అంటే పర్ణముల ఆకులు కూడా ఆహారంగా స్వీకరించకుండా తపస్సు చేసింది కనుక ఈ తల్లికి అపర్ణ అనేటువంటి పేరు కూడా ఉందని అన్నారు. అందుకే అపర్ణ అంటే రుణము లేకుండా చేసేటువంటిది అని అర్థం. అపర్ణా నామాన్ని ఎవరైనా సరే అపర్ణాయే నమః అపర్ణాయే నమః నిత్యం కనుక జపం చేస్తూ వచ్చినట్లయితే వారికి ఉండేటువంటి రుణబాధలు తీరుతాయి. ఇక్కడ రుణములు అంటే లౌకికంగా ఉండేటువంటి అప్పులు అనేటువంటిది ఒక అర్థమైతే కనుక మనకి భౌతిక ప్రపంచంలో ఉండేటువంటి రుణాలు ఉన్నాయి కదా, మాతృ రుణం కావచ్చు, పితృరుణం కావచ్చు, ఇటువంటి రుణములు ఏవైతే ఉన్నాయో వీటన్నిటి నుంచి కూడా విముక్తి కలుగుతుంది. ఎప్పుడైతే రుణముల నుంచి విముక్తి కలుగుతుందో అప్పుడే మోక్షం లభిస్తుంది. కనుక మోక్షానికి అవరోధంగా ఉన్నటువంటి రుణముల నుంచి మనల్ని తరింపజేసేటువంటి శక్తియే ఈ బ్రహ్మచారిణి దుర్గాదేవి. బ్రహ్మం అంటే మనకి వేదం అని చెప్పని, అంతేగాక తపస్సని అర్థాలు ఉన్నాయి కనుక ఈ తల్లిని ఆశ్రయించినటువంటి వారికి తపోశక్తి వృద్ధి చెందుతుంది. ఈ తల్లి ఒక చేతిలో జపమాలను మరో చేతిలో కమండలాన్ని పట్టుకొని ఉంటుంది. ఈ తల్లిని ఆశ్రయించినటువంటి వారందరికీ కూడా అనంతమైనటువంటి ఫలితములు కలుగుతాయి. తేజస్సు, త్యాగము, వైరాగ్యము, సదాచారము, సంయమనము ఇవన్నీ కూడా వృద్ధి చెందడానికి కాను ఆస్కారాలు ఏర్పడతాయి. నవరాత్రుల్లో 2వ రోజు నాడు ఈ దుర్గా స్వరూపంలో మనం అమ్మవారిని ఆరాధన చేస్తాం. ఈరోజు చేసేటువంటి దుర్గా ఆరాధన వలన మనందరికీ కూడా విజయం కలుగుతుంది. అంతేగాక స్వాధిష్టాన చక్రము ప్రచోదనం అవడానికి గాను ఆస్కారాలు ఏర్పడతాయి. ఈ తల్లికి సంబంధించి అనేకమైనటువంటి మంత్రములు మనకు మంత్రశాస్త్రంలో కనబడుతున్నాయి. ఏకాక్షరం కావచ్చు, త్రక్షరం కావచ్చు, షడాక్షరం కావచ్చు, ఇటువంటి అనేకమైనటువంటి మంత్రాలు కనబడుతున్నాయి. వీటిలో ఏదన్నా సరే ఒక మంత్రాన్ని స్వీకరించి సాధన చేసి కింసుక పుష్పములు గనక అమ్మవారికి సమర్పణ చేసినట్లయితే గనక వారిలో ఇంద్రియ నిగ్రహం కలగడానికి గాను ఆస్కారం ఏర్పడుతుంది. అంతేగాక ఈ బ్రహ్మచారిణి దుర్గకే ఉమా అనేటువంటి నామాంతరం కూడా ఉంది. ఉమా హైమవతి బహుశోభమాన అని కేనోపనిషత్తులో చెప్పబడినటువంటి ఉమాస్వరూపం ఈ తల్లి యొక్క స్వరూపమే. ఈ సంసారమే గొప్పది అనుకునేటువంటి భ్రాంతి నుంచి మనల్ని బయటపడవేసి జ్ఞానం వైపు నడిపించేటువంటి శక్తే ఈ బ్రహ్మచారిణి దుర్గ. అందుకని చెప్పని సంసార తాపత్రయ లంపటముల నుంచి బయటపడడానికి, దేహభ్రాంతి తొలగడానికి ఈ దుర్గా ఆరాధన చాలా విశేషంగా ఉపకరిస్తుంది. ఇక 3వ దుర్గా స్వరూపం అనేటువంటిది నవదుర్గల్లో చంద్రఘంటాదేవి యొక్క స్వరూపం. ఈ చంద్రఘంటాదేవి యొక్క స్వరూపం చాలా విశేషమైనటువంటిది. పిండజ ప్రవరారూఢ చండ కోపాస్త్రకైర్యుత ప్రసాదం తనుతోమహ్యం చంద్రగంటేతి విశ్రుత అని ఆ తల్లికి నమస్కరించుకుంటూ ఈ తల్లికి సంబంధించినటువంటి విశేషాలను తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ చంద్రఘంటాదేవికే చంద్రగంట అనేటువంటి పేరు కూడా ఉంది. ఈ చంద్రగంట అనేటువంటి పేరు మనకి కాలభైరవ సంహితలో మనకి స్పష్టంగా కనబడుతూ వస్తుంది. మహాకాల సంహితలో మనకి చాలా విశేషంగా కనబడేటువంటి పేరు. ప్రచండముగా శబ్దించేటువంటి గంట కలిగింది కనుక ఈ తల్లికి చంద్రగంట అనేటువంటి పేరుంది అనేటువంటి మాట మనకి కాళికా పురాణంలో కూడా దర్శనమిస్తోంది. అంతేగాక చంద్రుని వంటి నిర్మలమైనటువంటి గంటను కలిగి ఉంది కనుక ఈ తల్లికి చంద్రగంట అనేటువంటి పేరుంది అనేటువంటి మాట కూడా చెప్తున్నారు. ఈ తల్లి చేతిలో ఉండేటువంటి గంట అసామాన్యమైనటువంటిది. శూలేన పాహినో దేహి పాహి ఖడ్గేన చాంబికై ఘంటాస్వనేన పాహి చాపత్యా నిస్వనేన చ అనేటువంటి మార్కండేయ పురాణ వచనాన్ని అనుసరించి ఈ తల్లి తన చేతిలో ఉన్నటువంటి గంట ఏదైతే ఉందో దాన్ని ఈ రెండింటినీ కూడా మనం ధ్యానం చేస్తూ వచ్చినట్లయితే కనుక మనలో నిర్మలత్వం అనేటువంటిది ప్రవేశిస్తుంది. మిక్కిలి శాంతి ప్రదాన్ని కలగజేస్తుంది ఈ తల్లి అని చెప్పని మనం చెప్పుకోవచ్చు. ఈ అమ్మవారు 10 చేతులతోటి మనకి పులి మీద స్వారీ చేసి ఉన్నటువంటి స్వరూపంలో దర్శనమిస్తూ ఉంటారు. ఈ తల్లిని ఆశ్రయించినటువంటి కారణం చేత మనకి శత్రుబాధలు తొలగుతాయి. ఎప్పుడు కూడా యుద్ధం అంటే ప్రీతి కలిగి ఉండేటువంటి దేవతగా ఈ తల్లిని చెప్తారు. ఇక్కడ తల్లి దేంతో యుద్ధం చేస్తుంది అంటే కామ క్రోధ లోభ మోహమద మాత్సర్యాది వికారములతో ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారిలో ఉన్నటువంటి ఈ అంతఃశత్రువులందరినీ కూడా సంహరించి వారికి నిర్మలమైనటువంటి మానసిక స్థితిని కలగజేసి శమదమాది సంపత్తిని కలగజేసి క్రమేపీ వారికి మోక్షాన్ని కలగజేయడానికి కాను చేసేటువంటిదే ఈ యుద్ధముగా మనం భావన చేయాలి. సమస్తమైనటువంటి పాపాలు కూడా ఈ తల్లి యొక్క ఆరాధన వలన మనకి నశిస్తాయి. అంతేగాక కష్టాల నుంచి కూడా ఈ తల్లి మనల్ని చక్కగా రక్షిస్తుంది. తనను శరణం చేసేటువంటి వారందరినీ కూడా రక్షింపజేసేటువంటి శక్తి కలిగినటువంటి తల్లి చంద్రఘంటాదేవి. తన చేతిలో ఉన్నటువంటి గంటను వాయించి మనకున్నటువంటి భూత ప్రేత పిశాచాది బాధలు ఏవైతున్నాయో వీటన్నిటిని కూడా తొలగిస్తూ ఉంటుంది. ఆ అమ్మవారి చేతిలో ఉన్నటువంటి గంట నాదం ఏదైతే ఉందో అది సమస్తమైనటువంటి దోషాలని కూడా దూరంగా అట్టిపెట్టి మనల్ని రక్షించడానికి గాను కావాల్సినటువంటి ఒక ఆహ్లాదకరమైనటువంటి
ప్రాంతాన్ని సృష్టి చేస్తుందని చెప్పని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే ఆహ్లాదకారిణీ దేవి చంద్రగంట ప్రకీర్తిత అంటుంది శాస్త్రము. మనందరికీ కూడా సమస్తమైనటువంటి ఆహ్లాదాలను కూడా కలగజేసేటువంటి తల్లి ఈ తల్లి. రాత్రి నుంచి ఉండేటువంటి భయాన్ని, సమస్తమైనటువంటి శత్రువుల నుంచి ఉండేటువంటి భయాల్ని పోగొట్టగలిగేటువంటి అద్భుతమైనటువంటి శక్తిని కలిగి ఉండేటువంటిది ఈ 3వ నాడు చేసేటువంటి దుర్గా పూజలో ఉన్నటువంటి చంద్రఘంటాదేవి యొక్క స్వరూపానికి ఉన్నటువంటి వైశిష్ట్యం. అందుకని చంద్రఘంట ఆరాధన చేసినట్లయితే వాళ్ళలో ఒక అద్భుతమైనటువంటి ధైర్యం అనేటువంటిది ప్రవేశిస్తుంది. శత్రువు అనేటువంటి వాడు గడగల్లాడిపోతారు వారి వంక చూడ్డానికి అని చెప్పని మంత్రశాస్త్రం చెప్తున్నటువంటి మాట. గురుముఖత ఓం హ్రీం క్లీం శ్రీం చంద్రఘంటాయి స్వాహ అనేటువంటి మంత్రాన్ని ఉపదేశం పొంది దీన్ని కనుక అనుష్ఠానం చేసినట్లయితే శత్రుస్తంభనం కలుగుతుందన్నారు. పసుపును హరితాళకమును కలిపి హవనం చేయడం వలన శత్రువుల నుంచి చక్కటి రక్షణ ఏర్పడడానికి గాను ఆస్కారం ఏర్పడుతుంది. 3వ నాడు చేసేటువంటి ఈ దుర్గారాధన వలన మణిపూరక చక్రం ప్రచోదనమవుతుందని చెప్పని ప్రతీతి. ఇక నవదుర్గా క్రమంలో 4వ దుర్గా స్వరూపం కుష్మాండ దుర్గా. సురా సంపూర్ణ కలశం రుద్రాప్లుతమేవచ తదానా హస్తపద్మాభ్యాం కూష్మాండ శుభదాస్తుమే అని చెప్పని ఆ తల్లికి నమస్కరించుకుంటూ ఈ తల్లికి సంబంధించినటువంటి విశేషాలను మనం తెలుసుకుందాం. కు అంటే కుత్సితమైన, ఊష్మ అంటే తాపమును తన ఉదరముందు కలిగినటువంటిది ఉండునది కూష్మాండ దుర్గా అని చెప్పని అర్థంగా చెప్పొచ్చు. అంటే తన యొక్క ఉదరంలోనే ఈ బ్రహ్మాండ కోటలను కూడా అట్టిపెట్టుకొని కేవలం తన మందస్మితం ద్వారా సమస్తమైనటువంటి సృష్టిని కూడా చేసినటువంటి ఆద్యశక్తి ఎవరైతే ఉన్నారో ఆ తల్లి కూష్మాండ దుర్గా. తాపత్రయ దుఃఖములతో కూడినటువంటి సంసారమును నశింపజేసేటువంటి తల్లికి కూష్మాండ దుర్గా అనేటువంటి పేరుంది. అవలీలగా బ్రహ్మాండాన్ని సృజింపజేస్తుంది కనుక ఈ తల్లిని మనం కూష్మాండ దుర్గా అని చెప్పని చక్కగా ప్రార్థన చేస్తున్నాం. ఈ సృష్టి ప్రారంభం కాకముందు పూర్తిగా బ్రహ్మాండమంతా కూడా అంధకార బంధురమై ఉంటుంది. ఆ అంధకార బంధురమైనటువంటి ఆ సమయంలో తన మందహాసం అనేటువంటి చంద్రికల ద్వారా ఈ సృష్టినంతా కూడా అవలీలగా చేస్తుంది ఈ తల్లి. అందుకనే ఈ తల్లి ఆదిపరాశక్తి. అంతేకాక ఈ కూష్మాండ దుర్గ మహా తేజస్సుతో ప్రకాశిస్తూ ఉంటుంది. అమ్మవారి యొక్క శరీరం నుంచి వచ్చేటువంటి కాంతి అమోఘంగా ఉంటుంది. సూర్యచంద్రాదుల యొక్క కాంతి కూడా ఆ కాంతి ముందు నిలబడదు అని చెప్పని మనం చెప్పచ్చు. బ్రహ్మాండంలో ఉండేటువంటి సమస్తమైనటువంటి వస్తువులలో ప్రాణుల్లో ఉన్నటువంటి తేజస్సు చైతన్యం ఏదైతే ఉందో అదంతా కూడా ఈ కూష్మాండ దుర్గా యొక్క స్వరూపమేనని చెప్పని. ఈ తల్లి 8 భుజములతో ప్రకాశిస్తూ ఉంటుంది కనుక ఈ అమ్మకే అష్టభుజాదేవి అనేటువంటి పేరు కూడా ఉంది. ఈ 8 భుజములలో కూడా కమండలాన్ని, ధనస్సును, బాణమును, కమలమును, అమృత కలశమును, చక్రమును, గదను ధరించి 8వ చేతిలో జపమాలను కలిగి ఉంటుంది. ఈ తలని ఆశ్రయించడం వలన సమస్తమైనటువంటి సిద్ధులు, నిధులు కూడా మనకు కలుగుతాయని చెప్పని ప్రతీతి. అంతేగాక రోగాలు, శోకాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మాసిపోవడానికి, ఆయురారోగ్య అష్టైశ్వర్య భోగ భాగ్యములు కూడా కలగడానికి గాను ఆస్కారం ఏర్పడుతుంది. తంత్రశాస్త్రంలో కూష్మాండ దుర్గా స్వరూపాన్ని గురించి చాలా విస్తారంగా మనకి తెలియజేస్తారు. కూష్మాండం అంటే గుమ్మడికాయ. గుమ్మడికాయను బలిగా ఇచ్చినట్లయితే సంతృష్టి చెంది తనకి ఎవరైతే ఈ బలిని సమర్పణ చేశారో వారికి కావలసిన కోరికలు ఈడేరుస్తుంది కనుక ఈ తల్లికి కూష్మాండ దుర్గా అనేటువంటి పేరుందన్నారు. అయితే ఈ కూష్మాండ దుర్గకే ప్రేత కూష్మాండ దుర్గా, ఆమ్ర కూష్మాండ దుర్గా ఇటువంటి నామాంతరములు అనేకమైనటువంటి మంత్రశాస్త్ర ప్రభేదములు కూడా ఉన్నాయి. మంత్రశాస్త్రంలో కొంతమంది కూష్మాండ దుర్గను శుభాశుభములు తెలుసుకునడానికి గాను ఆరాధన చేస్తూ ఉంటారు. ఒక ఘటంలోకి అమ్మవారిని ఆవాహన చేసి దాన్ని తిప్పుతారు. ఆ తిప్పేటువంటి క్రమంలో అది దక్షిణం వైపు తిరుగుతోందా, ఉత్తరం వైపు తిరుగుతోందా ఇవి చూసుకొని దాన్ని బట్టి వారు అనుకున్నటువంటి పని సాధింపగలుగుతారా లేదా తెలుసుకుంటారు. ఈ కూష్మాండ దుర్గా ఆరాధన చేసి రాత్రి బ్రహ్మచర్య నియమాలు పాటిస్తూ నిద్రకి కనుక ఉపక్రమించినట్లయితే స్వప్నంలో సాక్షాత్తు కూష్మాండ దుర్గాదేవి సాక్షాత్కరించి వారు అడిగినటువంటి ప్రశ్నకు సమాధానం చెప్తున్నటువంటి ప్రతీతి కూడా ఉంది. కనుక నవదుర్గా క్రమంలో 4వదైనటువంటి కూష్మాండ దుర్గా స్వరూపం అత్యంత ఆశ్చర్యకరమైనటువంటి స్వరూపం ఉండటంలో సందేహం లేదు. ఓం హ్రీం జగత్ప్రసూతికాయై నమః అనేటువంటిది లేదా ఓం హ్రీం జగత్ప్రసూత్యై నమః అనేటువంటిది ఈ అమ్మవారికి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి మంత్రంగా చెప్పారు. దీన్ని గురుముఖత ఉపదేశం పొంది మనం చక్కగా ఆరాధన చేయవచ్చు. ఇటువంటి అనేకమైనటువంటి మంత్ర ప్రభేదములు ఈ అమ్మవారికి సంబంధించినవి మనకు కనబడుతూ వస్తున్నాయి. అలానే ఈ అమ్మవారిని ఆరాధన చేయటం వలన అనాహత చక్రము అనేటువంటిది ప్రచోదనమవుతుంది. ఇంకా నవదుర్గా క్రమంలో 5వ దుర్గా స్వరూపము స్కందమాత దుర్గా స్వరూపం. ఈ స్కందమాత దుర్గాదేవిని సింహాసనగత నిత్యం పద్మాశ్రిత కరద్వయ శుభదాస్తు సదాదేవి స్కందమాత యశస్విని అని చెప్పని ధ్యానం చేసుకుంటూ ఈ అమ్మవారికి సంబంధించిన విశేషాలను తెలుసుకుందాం. ఈ తల్లి స్కందుణ్ణి అంటే కుమారస్వామిని తన ఒళ్ళో కూర్చోబెట్టుకొని మనందరికీ కూడా దర్శన భాగ్యాన్ని కలగజేస్తూ ఉంటుంది. ఈ స్కందమాత 5వ దుర్గా స్వరూపం. ఈ తల్లి 4 భుజములతో ప్రకాశిస్తూ ఉంటుంది.
కుడి చేతిలో కుమారస్వామిని పట్టుకొని మరొక చేతిలో పద్మాన్ని ధరించి మరొక చేతిలో అభయహస్తాన్ని కలిగి మరొక చేతిలో కూడా కమలాన్ని ధరించి ఉంటుంది. అంటే పై 2 చేతుల్లోనేమో తామరపూలు ధరించి ఉంటుంది, కింద ఉండేటువంటి ఒక చేతిలోనేమో కుడి చేతితో కుమారస్వామిని పట్టుకొని మరొక చేతితో అభయహస్తంతో మనందరినీ కూడా రక్షిస్తూ ఉంటుంది. ఈ తల్లిని ఆరాధన చేయటం వలన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఆరాధన చేస్తే ఎటువంటి ఫలితాలు కలుగుతాయి, అవే ఫలితాలు కలుగుతాయి అన్నారు. అంటే సంతానం లేనటువంటి వారు స్కందమాత దుర్గని ఆరాధన చేసినట్లయితే కనుక వారికి సంతతి కలుగుతుంది. ప్రతి నెలా కూడా శుక్లపక్షంలో వచ్చేటువంటి షష్ఠి నాడు ఉపవసిస్తూ ఈ స్కందమాత దుర్గాదేవిని కనుక ఆరాధన చేసినట్లయితే వారికి సంతతి కలగడానికి గాను ఆస్కారం ఏర్పడుతుంది. ఈ తల్లిని నవదుర్గా క్రమంలో మనం నవరాత్రిలో 5వ నాడు విశేషంగా అర్చిస్తూ ఉంటాం. ఈ ఆరాధన చేయటం వల్ల విశుద్ధి చక్రం ప్రచోదనం అవడానికి గాను ఆస్కారం ఏర్పడుతుంది. అంతేగాక దివ్య తేజస్సు కలుగుతుంది అనడంలో సందేహం లేదు. ఈ తలని ఆశ్రయించినటువంటి వారికి శత్రుబాధలు ఉండవు. దేవతా సేనాని అయినటువంటి వాడు సుబ్రహ్మణ్యేశ్వరుడైతే ఆ సుబ్రహ్మణ్యేశ్వరుడికే తల్లి అయి ప్రకాశిస్తున్నటువంటి స్వరూపం గనక ఈ స్వరూపంలో ఉన్నటువంటి దుర్గాదేవిని ఆరాధన చేయటం వలన శత్రువులందరిపైన కూడా విజయం సాధించడానికి ఆస్కారం కలుగుతుంది. ఇలా సంతానాన్ని ఇస్తూ శత్రువుల నుంచి రక్షించేటువంటి 5వ దుర్గా స్వరూపమే స్కందమాత దుర్గా స్వరూపము. ఓం హ్రీం సహ స్కందమాత్రే నమః అనేటువంటిది ఈ తల్లికి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి మంత్రము. ఈ మంత్రంతో కానీ లేకపోతే ఇతరత్రా ఉన్నటువంటి మంత్ర ప్రభేదాలను కానీ గురుముఖత తెలుసుకొని సాధనా పద్ధతుల్లో కనుక ఈ తల్లిని కనుక ఆరాధన చేసినట్లయితే ఇందా చెప్పుకున్నటువంటి ఫలితాలన్నీ కూడా మనం పొందగలుగుతాం. తర్వాత నవదుర్గా క్రమంలో 6వ దుర్గా స్వరూపమైనటువంటిది కాత్యాయని దుర్గా. కాత్యాయని దుర్గా అత్యంత ప్రధానమైనటువంటి శక్తి స్వరూపము. చంద్రహాసోజ్వలకర శార్దూల వరవాహన కాత్యాయిని శుభంతధ్యాదేవి దానవగాతిని అని ఈ తల్లిని మనం అందరం కూడా నమస్కరించుకుంటూ ఈ అమ్మవారికి సంబంధించినటువంటి విశేషాలను తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. కతో నామర్షి తస్యాపత్యం స్త్రీ ఇత్యర్థే అనేటువంటి వచనాన్ని అనుసరించి ఈవిడ కాత్యాయన మహర్షి యొక్క ఆశ్రమంలో వెలిసింది గనక ఈ తల్లికి కాత్యాయని అనేటువంటి నామం ఏర్పడింది. లేదా కాత్యాయన మహర్షి ఈమెను తన కూతురుగా భావన చేశాడు కనుక ఈ తల్లికి కాత్యాయని అనేటువంటి పేరుంది అనేటువంటి మాట మనకు ఒకటి కనబడుతోంది. మహాకాళ సంహితలో ఈ అమ్మవారికి సంబంధించినటువంటి విశేషాలు చాలా విస్తారంగా కనబడతాయి. కాత్యాయనుడు అనేటువంటి ఋషి యొక్క ఆశ్రమంలో ఈ అమ్మవారు భాద్రపద కృష్ణ చతుర్దశి నాడు అవతరించిందని చెప్పని, విశేషించి షష్ఠి నాడు అక్కడ ఉన్నటువంటి బిల్వమూల నుంచి బయటకు వచ్చిందంటే భాద్రపద కృష్ణ చతుర్దశి నాడు ఈయన ప్రార్థన చేశాడు. ఆశ్వయుజ శుక్ల షష్ఠి నాడు అక్కడ ఉన్నటువంటి బిల్వవృక్షం నుంచి ఈ తల్లి ప్రకటితమైంది. సప్తమి అష్టమి నాడు దేవతల చేత పూజలు అందుకుంది. నవమి నాడు మహిషాసుర సంహారం చేసింది. విజయదశమి నాడు అందరికీ కూడా వరాలను అనుగ్రహించి అంతర్హిరుతురాలైనది అని చెప్పనేటువంటి విశేషమైనటువంటి కథలు అన్నీ కూడా మనకు అక్కడ చాలా విస్తారంగా కనబడుతూ వస్తాయి. అందుకనే ఈ కాత్యాయని దుర్గని కనుక ఆశ్రయించి అర్చన చేసినట్లయితే మనకు ఉండేటువంటి దోషములు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోవడానికి గాను ఆస్కారం అనేటువంటిది ఏర్పడుతుంది. అంతేగాక కృష్ణ భగవాను తమ పతిగా పొందటం కోసం అని చెప్పని గోపికలందరూ కూడా ఆరాధన చేసింది కూడా ఈ కాత్యాయని దేవినే. అందుకని వివాహం కానటువంటి స్త్రీమూర్తులు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా ఈ కాత్యాయని దేవిని ఆరాధన చేయటం వలన వారికి వివాహం కలుగుతుంది. గోపికలందరూ కూడా ఆరాధన చేసినటువంటి బృందావనం ఏదైతే ఉందో ఆ బృందావనంలో ఎప్పటికీ కూడా కాత్యాయని పీఠాన్ని మనం దర్శనం చేయవచ్చు. సర్వదేవ తేజస్సమూహాత్మికాయా దేవ్యా ఇయం సంజ్ఞ అనేటువంటి శాస్త్ర ప్రమాణాన్ని అనుసరించి సమస్తమైనటువంటి దేవతల యొక్క తేజస్సును కూడా కూడగట్టుకొని ఈ తల్లి అవతరించి మహిషాసుర సంహారం చేసింది కనుక ఈ తల్లి సకల దేవతాత్మిక. అంటే ఈ అమ్మవారిని ఆరాధన చేసినట్లయితే సమస్తమైనటువంటి దేవతలను కూడా ఆరాధన చేసినట్లే. లేదా ఈ తల్లి యొక్క తేజస్సు చేతనే సమస్తమైనటువంటి దేవతలు కూడా ప్రకాశిస్తున్నారు అనేటువంటి సమన్వయం కూడా చేసుకోవచ్చు. ఈవిడ కన్యకా స్వరూపంలో ఉంటుంది. కన్యకా స్వరూపంలో అమ్మవారు ఉండటం అంటే ఏంటంటే సర్వ స్వతంత్రాలుగా ఉంది అనే దానికి అది సూచనగా ఉంటుంది. నవరాత్రులలో 6వ నాడు ఈ తల్లిని ఆరాధన చేయడం వలన మనలో ఉండేటువంటి ఆజ్ఞాచక్రం ఏదైతే ఉందో ఇది చక్కగా ప్రచోదనమవుతుంది. ఈ తల్లిని ఆశ్రయించినటువంటి వారికి తేజస్సు వృద్ధి చెందుతుంది, రోగములు నశిస్తాయి, శోకాలు నశిస్తాయి, సంతానం కలుగుతుంది. ముఖ్యంగా భయం నుండి మనకి బయటపడడానికి ఆస్కారం ఏర్పడుతుంది. పునరపి జననం పునరపి మరణం అనేటువంటి ఈ జనన మరణ చక్ర పరిభ్రమణం అనేటువంటిది ఏదైతే ఉందో ఇందులోకి రాకుండా ఉండటమే అసలైనటువంటి భయరహిత స్థితి, అదే అద్వైత స్థితి. ఆ స్థితిని కలగజేసేటువంటి శక్తే ఈ కాత్యాయని దుర్గ. ఓం హ్రీం కాత్యాయన్యై స్వాహ అనేటువంటిది ప్రధానమైనటువంటి మంత్రం కాగా అనేకమైనటువంటి మంత్రభేదములు ఈ అమ్మవారికి సంబంధించిన ఉన్నాయి. ఇవన్నీ కూడా గురుముఖత తెలుసుకొని అనుష్ఠానం చేసి కాత్యాయని అనుగ్రహాన్ని మనం అందరం కూడా పొందవచ్చు. నవరాత్రుల్లో 7వ రోజు మనం ఉపాసన చేసేటువంటి 7వ దుర్గా స్వరూపం కాళరాత్రి దుర్గా స్వరూపం.
ఏకవేణి జపాకర్ణపూర నగ్న కరాస్థిత లంబోష్టి కన్నికాకర్ణి తైలాభ్యక్త శరీరిని వామపాదోళ్ళసల్లోహ తాకంటక భూషణ వరమూర్ధధ్వజ కృష్ణ కళరాత్రి భయంకరి అనేటువంటి శ్లోకంతో మన అమ్మవారిని నమస్కరించుకుంటూ ఈ తల్లికి సంబంధించినటువంటి విశేషాలన్నీ కూడా మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అన్నింటినీ రూపుమాపేటువంటి శక్తి ఏదైతే ఉంటుందో దానికి రాత్రి అని పేరు. అలా ప్రళయకాలంలో బ్రహ్మ విష్ణువాదులందరినీ కూడా తనలో లీనం చేసుకునేటువంటి, కాలంతో సహా సమస్తాన్ని కూడా తనలో లీనం చేసుకునేటువంటి శక్తి ఏదైతే ఉందో ఆ శక్తికి కళరాత్రి అనేటువంటి పేరు ఉంది. ఈ కళరాత్రి ఉపాసన చాలా 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 విశేషమైనటువంటిది, అత్యద్భుతమైనటువంటిది, అనన్య సామాన్యమైనటువంటిది. కళరాత్రి సిద్ధి కనుక కలిగినట్లయితే వారు సాధించలేనిదంటూ ఏది కూడా ఉండదు అని చెప్పని మంత్రశాస్త్రం కూడా చెప్తున్నటువంటి మాట. ఈ తల్లి నల్లని శరీరంతో ఉంటుంది. గాఢాంధకారంలో ఉన్నటువంటి ఒక చీకటిగా ఉండేటువంటి ప్రాంతం ఏదైతే ఉంటుందో ఆ ప్రాంతంలో ఉంటూ నల్లనైనటువంటి గాడిదను ఎక్కి ఉంటుంది అని చెప్పని మనకి అమ్మవారి యొక్క స్వరూపాన్ని వివరించేటువంటి స్తోత్రాలు లేకపోతే ధ్యాన శ్లోకాలు తెలియజేస్తూ వస్తున్నాయి. వరాభయ ముద్రను ధరించినటువంటిదై జలిపించేటువంటి ఒక ఖడ్గాన్ని కూడా అమ్మవారి కలిగి మనందరికీ కూడా అభయాన్ని అందిస్తూ కూడా ఉంటుంది ఈ తల్లి. అంటే ఈ తల్లి ఎంత భయంకరమైనటువంటి రూపంలో ఉంటుందో తన భక్తుల పాలిట అంత శుభంకరిగా ఉంటుందనటంలో సందేహమే లేదు. ఈ తల్లి యొక్క అనుగ్రహం కలిగినట్లయితే కనుక ఎంత పుణ్యాన్ని వాళ్ళు సముపార్జన చేసుకుంటారో మాటల్లో చెప్పడానికి అవకాశం ఉండదు. సమస్తమైనటువంటి పాపాలను, విఘ్నాలను కూడా పోగొట్టి పుణ్యలోక ప్రాప్తిని కలగజేస్తుంది ఈ తల్లి. అగ్ని నుంచి కావచ్చు, జలం నుంచి కావచ్చు, జంతువుల నుంచి కావచ్చు, శత్రువుల నుంచి కావచ్చు, రాత్రి నుంచి కావచ్చు, ఎవరికి ఎటువంటి భయము కలిగినప్పటికీ కూడా ఆ భయాలన్నీ కూడా పోగొట్టగలిగేటువంటి శక్తి ఈ కళరాత్రి దుర్గాశక్తి. ఈ కళరాత్రిని ఆశ్రయించే బ్రహ్మ విష్ణువాదులందరూ కూడా తమకు ఉన్నటువంటి బాధలను పోగొట్టుకుంటున్నారు అని చెప్పని ప్రతీతి. మధుకైటవాసురులు విజృంభించి బ్రహ్మగారిని బాధ పెడుతున్నటువంటి సమయంలో బ్రహ్మ విష్ణు యోగమాయలో మగ్నుడై ఉంటానని గమనించినటువంటి వాడి యోగనిద్రాదేవిని ప్రస్తుతి చేస్తాడు. అప్పుడు ఈ యోగనిద్రాదేవి యొక్క అనుగ్రహం కారణం చేత మళ్ళా విష్ణువు బ్రహ్మగారి యొక్క కోరిక మేరకు మధుకైటవుల్ని సంహారం చేయడం గాను ఉద్యుక్తులవుతాడు. అక్కడ చెప్పబడినటువంటి ఆ యోగనిద్రాశక్తి ఎవరైతే ఉన్నారో ఆ తల్లియే సాక్షాత్తు ఈ కళరాత్రి. అంటే బ్రహ్మను, విష్ణువును, రుద్రుణ్ణి వీళ్ళందరినీ కూడా ఆవరించి వారందరినీ కూడా నడపగలిగేటువంటి శక్తి ఏదైతే ఉందో ఆ శక్తికే కళరాత్రి దుర్గా అనేటువంటి పేరు ఉంది. సంహారము, సమ్మోహనము ఈ రెండు కూడా ప్రధానమైనటువంటి విభూతులుగా ఉండేటువంటి శక్తి ఈ కళరాత్రి దుర్గా శక్తి. బ్రహ్మాస్త్రాన్ని కూడా స్తంభింపజేయగలిగేటువంటి శక్తి కలిగినటువంటిది ఈ కళరాత్రి దుర్గాదేవి యొక్క శక్తి. అనేకమైనటువంటి మంత్రభేదములు ఈ అమ్మవారికి సంబంధించినటువంటి ఉన్నాయి. ఇవన్నీ కూడా మీరు గురుముఖత తెలుసుకొని చక్కగా సాధన చేసినట్లయితే షట్కర్మల మీద కూడా పటుత్వాన్ని పొందడానికి గాను ఆస్కారం ఏర్పడుతుంది. నవదుర్గా క్రమంలో అష్టమ దుర్గా స్వరూపమైనటువంటిది మహాగౌరి. ఈమెని దుర్గాష్టమి నాడు మనందరం కూడా ఆశ్రయించి సేవిస్తూ ఉంటాం. శ్వేతే వృషే సమారూఢ శ్వేతాంబరధర శుచి మహాగౌరీ శుభం దద్యాత్ మహాదేవ ప్రమోదద అని తలని ధ్యానం చేసుకుంటూ ఈ అమ్మవారికి సంబంధించినటువంటి విశేషాల గురించి మనం తెలుసుకుందాం. అష్టవర్షాత్ భవేత్ గౌరీ అనేటువంటి వచనాన్ని అనుసరించి 8 సంవత్సరాల వయసులో ఈ తల్లి ఎప్పుడు కూడా ప్రకాశిస్తూ ఉంటుంది. ఇవిడ చతుర్భుజములను కలిగి వృషభమును వాహనంగా కలిగి మనందరికీ కూడా దర్శన భాగ్యాన్ని కలగజేస్తూ ఉంటుంది. అభయముద్రను, త్రిశూలాన్ని, వరదముద్రను, ధమృకాన్ని కలిగి మనందరికీ కూడా ఈ తల్లి ప్రకాశిస్తూ దర్శనమిస్తూ ఉంటుంది. ఈ తల్లిని ఉపాసించేటువంటి భక్తులకు ఉండేటువంటి కల్మషాలు ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా తొలగిపోతాయి. పూర్వజన్మల నుంచి అంటిపెట్టుకుని వస్తున్నటువంటి ప్రారబ్ధ కర్మలన్నీ కూడా మంచు కరిగినట్టుగా కరిగిపోతాయి. అంతేకాక ధైన్యము, దుఃఖము దరిచేరకుండా ఉండడానికి గాను ఆస్కారం ఏర్పడుతుంది. పునీతులై ఉంటారు. అక్షయమైనటువంటి పుణ్యలోకాలను కూడా వాళ్ళు పొందడానికి గాను ఆస్కారం ఏర్పడుతుంది. నవరాత్రుల్లో ఉండేటువంటి అష్టమి తిథి నాడే కాక ఈ తల్లిని ప్రత్యేకించి తృతీయ, అష్టమి, చతుర్దశుల్లో కూడా పూజించవచ్చును అని చెప్పని శాస్త్రములు మనకి తెలియజేస్తూ వస్తున్నాయి. విశేషించి ఈ దుర్గను ఆరాధన చేసియే రామచంద్రమూర్తి కూడా రావణ సంహారాన్ని చేశాడని చెప్పని తంత్రశాస్త్ర గ్రంథాలు కూడా మనకి తెలియజేస్తున్నాయి. 3 అక్షరముల మంత్రములు మొదలుకొని ఏకషష్ట్యక్షరముల వరకు కూడా అనేక మంత్రాలు యమవారికి సంబంధించిన మనకు కనబడుతున్నాయి. అగ్నిపురాణంలో కావచ్చు, సింహ సిద్ధాంత సింధు అనేటువంటి మంత్రశాస్త్ర గ్రంథాల్లో కావచ్చు, అంటే ఇలా మనకి పురాణాల్లో కానివ్వండి, మంత్రశాస్త్ర గ్రంథాల్లో కానివ్వండి, తంత్రశాస్త్ర గ్రంథాల్లో కానివ్వండి ఈ దుర్గా స్వరూపాన్ని గురించి చాలా విస్తారంగా చెప్పడం జరిగింది. కనుక ఆసక్తి కలిగినటువంటి వారు గురుముఖత ఈ మంత్రాలను ఉపదేశం పొంది చక్కగా సాధన చేయవచ్చు. నవదుర్గా క్రమంలో 9వ దుర్గా చివరిదైనటువంటి స్వరూపం సిద్ధిదాత్రి దుర్గా. సిద్ధ గంధర్వ యక్షాద్యై అసురై రమరైరపి
సేవ్యమాన సదా భూయా సిద్ధిదా సిద్ధిదాయిని అని అమ్మవారిని ధ్యానం చేసుకుంటూ ఈ అమ్మవారికి సంబంధించినటువంటి విశేషాల గురించి మనం తెలుసుకుందాం. మార్కండేయ పురాణంలో అలానే అనేకమైనటువంటి చోట్ల మనకి అనిమాద్యష్ట సిద్ధుల గురించి చెప్పారు. అంటే 8 సిద్ధులు ఉన్నాయి ప్రధానంగా అన్నారు. అనిమ, మహిమ, గరిమ, లగిమ, ప్రాప్తి, ప్రాకామ్య, ఈషిత్వ, వసిత్వ అని చెప్పని. అయితే ఇవి కాక బ్రహ్మవైవర్త పురాణంలో మొత్తం 18 సిద్ధులు చెప్పారు. అణిమ, లగిమ, ప్రాప్తి, ప్రాకామ్య, మహిమ, ఈషిత్వ, వసిత్వ, సర్వకామ వసాయిత, సర్వజ్ఞత్వ, దూరశ్రవణ, పరకాయ ప్రవేశం, వాక్సిద్ధి, కల్పవృక్షత్వము, సృష్టి సంహారకరణ సామర్థ్యము, అమరత్వము, సర్వన్యాయకత్వము, భావన, సిద్ధి అనేటువంటివి ఈ 18 మహాసిద్ధులుగా చెప్పారు. ఈ 18 సిద్ధులను కూడా ఇస్తుంది కనుక ఈ తల్లికి సిద్ధిదాత్రి అనేటువంటి పేరుంది. అన్నిటికన్నా ప్రధానమైనటువంటి సిద్ధి మోక్ష సిద్ధి. అది అనుగ్రహిస్తుంది కనుక ఈ తల్లికి సిద్ధిదాత్రి అనేటువంటి పేరుంది. ఈశ్వరుడు ఈ అమ్మను ఆరాధన చేసి సమస్తమైనటువంటి సిద్ధులు కూడా పొందాట. అంతేగాక ఈ అమ్మవారు దయతలిచి పరమేశ్వరుడి యొక్క అర్ధశరీరంలో తాను నిలిచి ఆయన అర్ధనారీశ్వరుడిగా నిలిపి సృష్టిని రచన చేసింది అనేటువంటి మాటలు కూడా మనకు కనబడుతున్నాయి. సాక్షాత్తు త్రిపురసుందరి యొక్క స్వరూపమే ఈ సిద్ధిదాత్రి దుర్గా స్వరూపం అని చెప్పని కూడా మనం భావన చేయొచ్చు. ఈ అమ్మవారి యొక్క అనుగ్రహం ఉన్నట్లయితే కనుక బ్రహ్మాండాన్ని యావత్తు కూడా జయించడానికి కావాల్సినటువంటి శక్తి కలుగుతుంది అని చెప్పని ప్రతీతి. నవరాత్రుల్లో 9వ రోజు మోక్షాన్ని మనం పొందేటువంటి రోజు. మనలో ఉన్నటువంటి అహంకార మమకారములను బలి రూపంలో అమ్మవారి యొక్క పాదముల చెంత విడిచి మనందరము కూడా మోక్షాన్ని పొందేటువంటి రోజు. ఆ రోజు అంటే చివరి రోజు 9వ రోజు నవదుర్గల్లో 9 అయినటువంటి సిద్ధాత్రి దుర్గ ఈ రూపంలో మనకి నిలబడి చక్కగా అర్చించినందుకు గాను ప్రసన్నమై ఈ 8 రోజులు చేసినటువంటి దీక్ష 9 రోజులు చేసినటువంటి దీక్షకు సాద్గుణ్యాన్ని కలగజేస్తూ మనందరికి కూడా మోక్షాన్ని అనుగ్రహించేటువంటి స్వరూపంగా ఈ రూపంలో మనందరినీ కూడా తల్లి అనుగ్రహిస్తూ ఉంటుంది. ఓం హ్రీం సహ సిద్ధిదాత్రే నమః అనేటువంటిది ఈ తల్లికి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి మంత్రం. ఈ మంత్రాన్ని గురుముఖత ఉపదేశం పొంది చక్కగా అనుష్ఠించినట్లయితే కనుక అద్భుతమైనటువంటి ఫలితాలను పొందుతారు. పురస్చరణ చేసినటువంటి వారు కుంకుమ పువ్వు, కస్తూరి, పరవాన్నములతో హోమం చేసి తర్వాత నుంచి కూడా గోరోజనంతో తిలకాన్ని కనుక ధరిస్తూ వచ్చినట్లయితే జగత్తంతా కూడా వారికి వశీభూతం అవుతుంది అని చెప్పని. అన్నీ కూడా ఊరికి ఆసక్తి కలిగించడానికి చెప్తారు, కానీ ప్రధానమైనటువంటి లక్ష్యం మాత్రం మోక్షమే. కనుక మోక్షం వైపు నడవాలి అనుకునేటువంటి వారందరూ కూడా ఈ సిద్ధిదాత్రి దుర్గను ఆశ్రయించవచ్చు. ఇలా అనంతమైనటువంటి రూపాలలో తేజరిల్లేటువంటి పరాశక్తి అనేటువంటి ఆ దుర్గా పరమేశ్వరి ప్రధానంగా 9 రూపాలను స్వీకరించినటువంటిదై ఈ 9 రూపాల్లో తనని ఆరాధించేటువంటి భక్తులందరికీ కూడా ఆయా వరములన్నీ కూడా అనుగ్రహిస్తూ ఈ బ్రహ్మాండ కోట్లన్నీ కూడా సంరక్షిస్తున్నది. అటువంటి ఆ దుర్గా పరమేశ్వరి మనందరినీ కూడా అనుగ్రహించుగాక అని ప్రార్థిస్తూ ఎల్లప్పుడూ దేశాన్ని ప్రేమిద్దాం, దైవాన్ని స్మరిద్దాం. స్వస్తి.